గారికి బెయిల్ రావటం జరిగింది తెలుసు ఎలా చూస్తారు? జరిగింది. ఆయన మంచి మనిషి, ఇంటి మంచోడు. ఆయన మనం అనే పని లేదు తప్ప మేము ఎప్పుడూ ఆయన తొస్కారించాం. ఈ రోజేంటి ఆ రోజేనా ఆయన మేము తొస్కారించాం. 3 నెలలు వంశీ గారు జైల్లో ఉన్నారు కదా, ఎలా అనిపిస్తుంది? మాకు అనాలపితే మనిషికి షుగరు, ఆయన తిండి సరిగ్గా తినలేదు, ఆయన బెడ్ ఇవ్వలేదు. వ్యక్తి మంచివాడు. మేము అదే అంటున్నాం, ఆయన విషయంలో మేము ఎప్పుడు తొస్కారించాం. వంశీ గారి దగ్గరికి వెళ్ళిన సమస్య ఏదైనా తీర్చే వాళ్ళు అంట, నిజమేనంటారా? అవును, 5,000 6,000 ఇస్తాడు, 10,000 ఇస్తారు. అటు వెళ్ళిన తర్వాత జోబులు వేసుకుంటా ముందు తాగుతారు. ఆడెందుకులే అంటారు. మాకు తెలియదు, అన్నీ తెలుసు. ఆయన దగ్గర రూపాయి తీసుకుని ఆయన గుర్తులేదు, ఆయన దగ్గర రూపాయి తీసుకున్నాడు ఇంకోళ్ళు పూట. ఇప్పుడే గతంలో నేను వంశీ గారు ఉన్నారు, ఇప్పుడు యార్లగడ్డ వెంకట్రావు గారు ఉన్నారు, ఎలా ఉంది? ఆయన రూపాయి ఇవ్వడు, ఆయన రూపాయలు పనులు చేస్తాడు. అర్థమైందా? ఆయన రూపాయి ఇవ్వడు, నేను ఇవ్వననే చెప్పాను. అక్కడి నుంచి వస్తాయి, ఈయన జోబులో ఇంచి ఇవ్వడు కదా మనకి. ఈయన ఆరిపోయాడు, పనులు ఎలా ఉన్నాయి అంటారు? పనులు బాగానే ఉన్నాయి. ఇప్పుడు రోడ్లు అక్కడ అవుతున్నాయి. గతంలో ఎలా ఉన్నాయి? గతంలో ఉన్నాయి, కొన్ని వచ్చాయి, కొన్ని రాలేదు. మధ్యలో వాడు చేశారా పని? నువ్వన్నా బాధ లేదు, ఏదన్నా బాధ లేదు, బెదిరించినా బాధ లేదు. వాళ్ళది అదే, వాళ్ళు చేసేది కూడా అదే. వంశీయే మాకు ఇచ్చాడు. వాళ్ళ పార్టీల విషయాలు వెళ్ళారు, మనం అనకూడదు. మాకు ఇచ్చిందే తెలుగుదేశం. మాకు డెవలప్ అవ్వాలి. ఎక్కడికక్కడే రోడ్లు ఏంటి ఏదైనా లేని వాళ్ళకి పేదలకైనా వాళ్ళ స్థలాలు ఇచ్చి కట్టిస్తాం, పింఛన్లు ఇస్తాం. ఏకలంగా వాళ్ళకి అలా కావాలి, మాకు మోసాలు అసలు వద్దు. ఓకే, నిన్న వంశీ గారికి బెయిల్ రావటం జరిగింది, వచ్చిందా? పర్లేదు, ఆయనే మెరుగు మా ఏరియాకి కొద్దిగా. వంశీ గారు మెరుగు మమ్మల్ని పట్టించుకుంటా కూడా చిన్నప్పటి నుంచి కూడా. చిన్నప్పటి నుంచి వచ్చిన కాడి నుంచి 10 సంవత్సరాల మట్టి బాగానే చూశాడు మమ్మల్ని అందరినీ. ఆయన పేరు ఈయన వెంకటరావు గారు కనపడతాడు, కానీ మాకు నమ్మకం. వైసీపీ ఏమంటుందంటే వంశీ గారి పైన అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపించారంటున్నారు, అది నిజమేనంటారా? వంశీ గారి మీద తెలియదు, కిడ్నాప్ చేశారు, దానివల్ల అరెస్ట్ చేశారు అని చెప్పేసి. అది తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టారు. ఆ సత్యవర్ధనం అక్కడ కంప్యూటర్ సిస్టమ్ ఆయన చొక్క పెట్టుకు లాక్కొచ్చి ఏదో కొట్టారో ఏదో చేశారు. అది మనం చూడాలి. ఆ వంశీ గారు ఉన్నాడని తెలీదు నాకైతే. ఆయన మధ్య 61 జనం వెళ్ళారు, జనం వెళ్తాం. మరి ఇక ఏళ్ళలో ఎంతమంది ఏం చేశారో మనకేం తెలిసింది. మనం కొద్దిగా అడంగా ఉంటాం, దూరంగా ఉంటాం అంతే. దాదాపు 3 నెలల వరకు జైల్లోనే ఉన్నారు. చూశాను, యూట్యూబ్లో చూశాను. కొద్దిగా మనిషి కూడా మారాడు. ఇంతవరకు ఇదిగా ఉండేవాడు, మంచి దూకుడుగా ఉండేవాడు. ఇప్పుడు కొద్దిగా మనిషి శాంతం డాల్ అయ్యాడు, తగ్గిపోయాడు. ఎలా ఉందండి గత 5 ఏళ్ళలో వంశీ గారిది ఎలా ఉందంటారు పరిపాలన? ఆయన మారకుండా ఉండడం అయితే, టీడీపీ నుంచి మారకుండా ఉండటం అయితే ఏ క్లాస్ ఉండేది ఆయన జీవితం. మళ్ళీ ప్రభుత్వంలో అసలు ఈ మండలంలో లైఫ్లో ఎవడు వచ్చేవాడు లేడేగా. ఆయన ఒక్క మారతం, ఆయన్ని ఆయన జరుపుకుంటాం, కానీ మనం చేసేది ఏం లేదు. అదే చెప్పేది నేను అని చెప్పి. ఆయన మారకుండా ఉండడం, టీడీపీ నుంచి మారకుండా ఉండడం అయితే బ్రహ్మాండంగా ఉండేది. మంత్రి పదవి వచ్చేదో లేకపోతే ఇంకో పదవి ఇచ్చేవాళ్ళు. ఆయన ఊరిని నామకం ఉండటం అయితే మారకుండా ఉండటం అయితే ఏ క్లాస్ ఉండేది. ఆయన మారతం, కొంతగా ఆయన్ని తిడతాం, అది తేడా. ఒకసారిగా ఇది చేసి అయినా ప్రభుత్వం అంతా గాలంతో పక్క దోసింది. ఆయన పక్కే కాదు, వంశీ గారే కాదు, మొత్తం ప్రభుత్వం అంతా డిపాజిట్లు కూడా లేవు కాదు. మరి వంశీ గారు ఏదన్నా సమస్య ఉందని వెళ్తే ప్రేమతో ఆప్యాయంగా దగ్గర తెలుసుకుని వాళ్ళ సమస్య పరిష్కరించే వాళ్ళు అంట, నిజమేనంటారా? ప్రతిదీ చిన్నదాన్ని కూడా ఆయన దగ్గరికి వెళ్తే ప్రతి చిన్న ఇది ఏదో 3 పూలను తాడుకుని కోర్టుకు వెళ్ళి చేసిన అది కూడా సమర్చించేవాడు. అస్మంటి బాగా చేస్తాడు ఆయన వంశీ గారు. ఆ వంశీ గారి పేరే కానీ ఆయన ఒక 5 సంవత్సరాలు మారకుండా ఉండేది నెంబర్ 1 ఉండేది. అసలు ఈ మారతం తప్పు చేసేది అది.
ఏం చెప్తారు వంశీ గారి గురించి ఒక మాటలో మీ అభిప్రాయం? నెంబర్ 1 మనిషి అండి. వంశీ గారికి కుట్టిన మనిషి లేడు వాళ్ళు. దానికి కారణం నేనే చెబుతాను మొత్తం. నెంబర్ 1 మనిషి. వల్లభనేని వంశీ గారు బెయిల్ పైన మీరు ఏమంటారు? అతను వెళ్ళి దాదాపు 3 నెలలు అవుతుంది జైలుకి వెళ్ళి. ఏం చెప్తారు? రావాలనే కోరుకున్నాం అందరం. బెయిల్ రావాలి, ఆయన మంచిగా చేశారు మా విషయంలో. గత 5 ఏళ్ళలో ఎలాంటి పనులు చేశారు? మీకు ఎలాంటి సహాయం అందించారు వంశీ గారు? మంచిగానే చేశారు నాన్న మా మట్టుకు అయితే. వంశీ గారు రావాలనే మేము అందరం కూడా దేవుడికి ప్రార్థన చేసుకున్నాం. ఆయన ఎందుకు అట్లా అయిందో మరి అని కూడా ఆయన రావాలి, ఆయన బెయిల్ రావాలనే మేము కోరుకున్నారు. ఆయన ప్రభుత్వంలో మాకు మంచిగా జరిగింది. వంశీ గారు అంటే గన్నవరంలో ఒక బ్రాండ్, పేరు ఒక బ్రాండ్. ఆయన మంచిగా చేశారు మాకు. మాట విషయం ఆఫీస్కి వెళ్ళినప్పుడు అయినా దేని విషయంలో అయినా సరే ఆయన మాకు సహకరించారు. ఆ విషయంలో ఇంకా వల్లభనేని వంశీ గారికి నిన్న బెయిల్ రావడం జరిగింది. మంచిదే, మంచి విషయమే. ఇంకోటి ఉంది, ఇంకా ఇది కూడా రావాలి కదా. ఇంకా బయటికి రాలేదు ఆయన. ఇప్పుడు బాగానే సర్వీస్ చేసాడు ఈ ఏరియాకి, గన్నవరం కాన్స్టిట్యున్సీ. ఎలా ఉందంటారు 5 ఏళ్ళు కూడా? బాగా చేశాడు కదండి అప్పుడు, ఆయన బాగా చేశాడు అప్పుడు. ఇప్పుడేం లేదు. అప్పుడేమో వల్లభనేని వంశీ గారు ఉన్నారు, ఇప్పుడు యార్లగడ్డ వెంకట్రావు గారు. ఈయన డెవలప్మెంట్ చేస్తున్నాడు, ఈయన కూడా అదేం ఇబ్బంది లేదు. కాన్స్టిట్యున్సీ వరకు బాగుంది, వెంకట్రావు గారిది కూడా. ఇట్లా పెనంలూరు బోడే ప్రసాద్ గారిది బాగుంది. అదే ఎమ్మెల్యేల వరకు చాలా బాగుందండి. వైసీపీ ఏమంటుందంటే వంశీ గారి మీద అక్రమ కేసులు పెట్టేసి జైల్లో పెట్టేసారు. అక్రమ సక్రమం అనేది మనం చెప్పొద్దు, కోర్టు చేయాలి. అది అర్థమైందా? మీరు చెప్పినా నేను చెప్పిన కరెక్ట్ కాదు, కోర్టు చెప్పాలి. కోర్టు ఎప్పుడు తీర్పు చెప్తే అదే అప్పుడే కరెక్ట్ అవుతుంది. అవునా? అది పాయింట్. వంశీ గారు దాదాపుగా 3 నెలలు జైల్లో ఉన్నారు. అవును, ఉన్నారు. మరి అదే ఇక్కడ కొంతమంది పబ్లిక్ ఏమంటారంటే వంశీ గారు వైసీపీలోకి వెళ్లకుండా టీడీపీలో ఉంటేనే బాగుండేది అని చెప్పేసి కూడా అన్నమాట. అది ఆయన ఇష్టం అండి, మనం ఏం చెప్తాం? ఆయన ఇష్టం, ప్రజల ఇష్టం. మన ఇద్దరం చెప్పడం కాదు, ఆయన ఇష్టం, అది ప్రజల ఇష్టం. అప్పుడు గెలిపించారు, ఇప్పుడు మనోడు ఇచ్చారు. చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అది మాత్రం కరెక్ట్, వాస్తవం. ఏదైనా సమస్య ఉంటే మట్టికి దగ్గరుండి చేసేవాళ్ళు. వేరే కాన్స్టిట్యున్సీ కూడా ఎన్నో 50 మూటలు ఇచ్చాడు లాస్ట్ టైం, పంపింగ్ చేయటం వాటర్ ప్రవేశ కాలువ. అలాంటివి చేశాడు, బాగా చేశాడు. సర్వీస్ ఓరియంటెడ్ మ్యాన్. తర్వాత ఏదో గొడవలు వచ్చేది అయింది, కానీ ఆయనతో ఇబ్బంది ఏం లేదు. ఏం చెప్తారండి ఒక మాట? ప్రజలకి ఏం ఇబ్బంది లేదండి ఆయనతో, అది ప్రజలకైతే ఇబ్బంది లేదు. ఈయనైనా పర్వాలా, వెంకట్రావు గారు అయినా. టోటల్గా నేను చెప్పేది, టోటల్గా పథకాలు లేవు, బస్సుల కోసం ఎదురు చూస్తున్నారు ఆడపిల్లలు, ఉచిత బస్సులు. ఇంకేంటి 15,000 1,500 కోసం చూస్తున్నారు. అన్నదాత రైతులకు చూస్తున్నారు. దీస్ పీపుల్ ఆర్ వెయిటింగ్ అనమాట. అది అయితే ఈ పథకాలు మొత్తం ఇంప్లిమెంట్ చేయడానికి రాష్ట్ర ఖజానా చూస్తే ఖాళీగా ఉంది. రాష్ట్ర ప్రజలు కొంచెం అర్థం చేసుకోవాలన్నారు. ఏం అర్థం చేసుకోండి? మాకేం తెలుసు? ప్రజలకి ఏం అర్థం అవుతుందండి బాబు? మేనేజ్మెంట్ మీరు, మాకేం తెలుస్తుంది? ఓట్లు వేయడం వీళ్ళ పని. అర్థం చేసుకునే శక్తి ఉంటే వీళ్ళే అవుతారుగా. రాష్ట్ర ఖజానా ఆర్థికంగా పుంజుకోగానే పథకాలు ఇస్తామన్నారు. అవునండి, అది మన ప్రజలకు తెలియదు కదా. ఆ గవర్నమెంట్ చూసుకోవాలి అలాంటివి ఏంటో. మనకేం తెలుసు? సామాన్య మనుషులకి వాళ్ళే చేయాలి, ఎట్లా చేసుకుంటారు? సరే, ఈ నెలలో చూసుకుంటే కనుక పిల్లలకి తల్లి కొందని వేస్తామంటున్నారు. వేస్తే సంతోషం అండి, బస్సు ఏమనండి ఎల్లుండి సంతోషం. మనకు కావాల్సింది అదే కదా. వాళ్ళని విమర్శించడం కాదు, చేస్తే మంచిది అంటున్నా నేను కూడా. వంశీ గారికి, వల్లభనేని వంశీ గారికి బెయిల్ రావడం జరిగింది, ఎలా అనిపిస్తుంది? మంచిదండి. నోరు దొరద లేకపోతే వాళ్ళకి ఏది ఉండేది కదా. అక్కడ ఆయన కలిపేవాళ్ళు కాదు ఎవరు. సరే సార్, సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులోనే అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పేసి కూడా వైసీపీ అంటున్నారు. ఇక అలాంటి అంత లోతులో నేను వెళ్ళలేదు, నాకు కూడా అనుకుంటున్నాను. ఇక ఇది ఈ విషయం ఇప్పుడు వంశీ గారిని కూడా అంటుకోవాల్సినంత అవసరం లేదు. పక్కన నెలకొని ఉంటే మళ్ళీ శుభ్రంగా ఉండేవాడు. ఈ నోరు వచ్చింది, మరి అక్కడ జరిగింది. గతంలోనే వంశీ గారు ఉన్నారు, ఇప్పుడేమో యార్లగడ్డ వెంకట్రావు గారు ఉన్నారు. ఎలా అనిపిస్తుంది నియోజకవర్గం అభివృద్ధి పనులు? కానీ ఎలా ఉన్నాయి? బాగానే బాగానే. అది గతంలో ఎలా చేశారంటారు వంశీ గారు? వంశీ గారు చేశాడు, గతంలో బాగా చేశాడు. ఈ ఎడి తిరిగి వైసీపీలోకి వెళ్ళిన తర్వాత కొంచెం మార్పులు చేతుల వ్యవహారం ఇదిగా ఉన్నాడు. కానీ ఏమంటే టీడీపీలో ఉండి 2 టర్న్లు గెలిచినాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు, ఏమన్నా దానికి ఏమన్నా అర్థం ఉందా? ఆయన వచ్చాడు, వచ్చినోడు ఉంటే నెలకొని ఉండి చేసి ఉండేది కదా ఆయనతో. ఇక్కడ కూడా కొంతమంది అదే అంటున్నారు, టీడీపీలో కనుక ఉంటే బాగుండేది,
అతను మా సమస్య ఏదన్నా ఆయన పరిష్కరించి శుభ్రంగా అనుమానం లేదు బాబు. మేము ఎప్పుడైతే వైసీపీలోకి వెళ్ళాడో టీడీపీ కార్యకర్తను వదిలిపెట్టేసి వైసీపీ వెళ్ళమని పడ్డాడు. మా ఊర్లో పెట్టాడు సాదస్తూ మమ్మల్ని ఏకైలా ఎగితే ఆయన ఎలా ఉండేది అంటారు? టీడీపీలోనే ఉంటే ఎలా ఉండేది? చాలా బాగుండేది, చాలా బాగుంది. అనుమానం లేదు దాని మీద. వైసీపీలోకి రావటం మైనస్ అయిందంటారా? ఇక్కడ గన్నవరం నియోజకవర్గం మాత్రం అదే, ఇంకా అంత మించి ఏం కాదు. ఇక వంశీ గారికి, వల్లభనేని వంశీ గారికి బెయిల్ రావడం జరిగింది, ఎలా చూస్తారు? అంటే 3 నెలలు జైల్లో ఉన్నారు కదా, జైలుకి వెళ్ళారు వంశీ గారు. వంశీ గారు జైలుకి వెళ్ళారంటే అది వాళ్ళ పార్టీ వాళ్ళకి సంబంధించిందండి. జైలుకి వెళ్ళారు, మరి వస్తాడు, ఆయన రాకోకుండా ఏమి ఉండడం, వస్తాడు, బయటకు వస్తాడు. ఎవరు బాధ వాళ్ళు పడతారు, వాళ్ళు పార్టీ నాయకులు వాళ్ళు అట్ట తిరుగుతారు. ఆ వంశీ గారే మాకు ఇళ్ల స్థలాలు ఇచ్చాడు, ఇళ్ల స్థలాలు ఇచ్చాడు, ఇళ్ల పట్టాలు రిజిస్టర్ చేసి ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక డబ్బులు ఎత్తాడని ఎదురు చూస్తున్నాం. 10 సంవత్సరాలు అండి, 1 సంవత్సరం 2 సంవత్సరాలే మేము ఎదురు చూసి ప్యానల్ పోతున్నాయి ఒక్కొక్కరికి. ఇంత మట్టి మాకు డబ్బులు వేయట్లేదు. వల్లభనేని వంశీ గారు ఎలా చేశారమ్మా? పనితీరులు ఎలా ఉన్నాయి? బాగానే చేశారండి, బాగా వంశీ గారు బాగానే చేశారు. మరి కాలకాలకి పార్టీ సమస్యలే కానీ మమ్మల్ని మాత్రం బాగానే చూశాడు. ఏదన్నా సమస్య ఉందని ప్రజలు వెళ్తే వెంటనే సమస్య పరిష్కరించే వాళ్ళు అంటారు. పరిష్కరించేవాడే, మాకు ఏదొచ్చినా కానీ మాకు బాగానే చూసేవాడు. అదే మాకు ఇళ్ల స్థలానికి డబ్బులు వేసి అమ్మట డబ్బులు ఎత్తే మేము ఇల్లు కట్టుకుంటాము, అక్కడ నుంచి వెళ్ళిపోతాము. పిల్ల జల్ల ఇబ్బంది పడిపోతున్నాం, అసలు కట్టుకుంటా గుడ్డలు లేక, అద్దెకి వెళ్తాక డబ్బులు లేక, కనీసం అద్దె డబ్బులు వేస్తామన్న రై కూడా వేయట్లేదు. అసలు ఎంత బాధపడుతున్నా. 10 సంవత్సరాలు మట్టి, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు మట్టి ఎన్నాళ్ళు ఎదురు చూడమా? ఇప్పుడు గతంలోనేమో వంశీ గారు ఉన్నారు, ఇప్పుడు యార్లగడ్డ వెంకట్రావు గారు ఉన్నారు. ఎలా ఉంది అభివృద్ధి కార్యక్రమాలు నియోజకవర్గంలో? ఏం చెప్తారు? ప్రజల సమస్యలు కానీ ఎలా ఉన్నాయి అంటారు? పనులు బాగానే ఉన్నాయి కండి. యార్లగడ్డ ఆయనకు వచ్చినా కానీ బాగానే ఉన్నాయి, బాగానే చేస్తున్నాడు. ఆయన కూడా పర్వాలేదు, బాగానే చేస్తున్నాడు. ఆయన బాగానే చేస్తున్నాడు అండి. యార్లగడ్డ ఆయన కూడా మా పనులు చూస్తానన్నాడు. వల్లభనేని వంశీ గారికి బెయిల్ రావడం జరిగింది, ఎలా చూస్తారు? దాదాపు 3 నెలల వరకు జైల్లో ఉన్నారు, ఎలా అనిపిస్తుంది? అలాంటి మంచి వ్యక్తిని పెట్టినందుకు అందరికీ బాధగానే ఉంది. అది ఆయన తెలుగుదేశమా కాంగ్రెసా అన్నది కాదు, మామూలుగా మంచి వ్యక్తి, అది వ్యక్తిగత. ఇక్కడ కొంతమంది అంటున్న మాట ఏంటంటే పబ్లిక్ ఆయన దగ్గరికి వెళ్తే సమస్యలు తీర్చేవాళ్ళు. సమస్య తీర్చడం కాదు, ఆనందంతో ఇంటికి వచ్చేవాళ్ళు ఉంది. గతంలోనేమో వంశీ గారు ఉన్నారు, ఇప్పుడేమో యార్లగడ్డ వెంకట్రావు గారు ఉన్నారు. నియోజకవర్గం సంబంధించి వంశీ గారు చేసినట్టు ఎవరూ చేయరండి. వంశీ గారు కొంతమంది ఏమంటున్నారంటే వంశీ గారు టీడీపీలో ఉంటేనే బాగుండేది, వైసీపీలోకి వెళ్ళడం. నేనేమన్నాను, టీడీపీలో ఉన్నా కాంగ్రెస్లో ఉన్నా ఆయన వ్యక్తిగతంగా మంచి వ్యక్తి, ఆనందంగా ప్రజలు వచ్చేవాళ్ళు అని చెప్పారు. వల్లభనేని వంశీ గారికి బెయిల్ రావటం ఎలా చూస్తారు? వల్లభనేని గారు ఒక కేసులో వచ్చారు, మనకి ఇంకొక కేసులో లోపలే ఉన్నారు కదా. అదే నేను నోటు తిరగడం మీద ఆయన వెళ్ళాడు అనమాట. అదేమో అంటే ఆయన ఫస్ట్ నుంచి టీడీపీ కింద ఉన్నాడేగా, ఆయన ఫస్ట్ నుంచి చేసినాడేగా, అసలు మంచి పథకాలు బయటకు ఫస్ట్ నుంచి టీడీపీలో ఉన్నాయి ఆయన. ఈయనంటే మన అంతకుముందు యార్లగడ్డ వెంకట్రావు అంత వైసీపీ ఉంటే దీంట్లోకి వచ్చాడు. అసలు ఫస్ట్ నుంచి రాష్ట్రం వంశీ గారే. గన్నవరం అంటేనే వంశీ గారు, అంతకుముందు గద్దె రాముడు, తర్వాత వంశీ గారు, బాలవందర గారు. ఏంటంటే ఆ నోటు దూరడం వలన మరి ఆయన అది నోటు దూర ఏదో నోరు అదుపులుకుంటే మనకి అన్ని బాగుంటాయి. అదే వైసీపీ ఏమంటుందంటే అక్రమంగా కేసులు పెట్టేశారు, సత్యవర్ధన్ కిడ్నాప్ చేస్తామని కూడా అంటున్నారు. నిజమేనంటారా ఇది? అది అంటే దేవుడి తల మనకేం తెలుస్తుంది, మనకు తెలియదు అవన్నీ. వాళ్ళకేమో రేపని బయటకు వస్తాడు. అది కొంతమంది పబ్లిక్ ఏమంటున్నారంటే వంశీ గారు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఇక్కడ చేస్తానికి. ఎందుకంటే చాలా ఎలమట్టి ఉన్నాడు కదా ఆయన, ఇప్పుడు అన్ని కాదు కదా, ఫస్ట్ నుంచి టీడీపీ కిందే ఉన్నాడు ఆయన. అసలు ఎలా ఉంది? గతంలోనే వంశీ గారు ఉన్నారు, ఇప్పుడు యార్లగడ్డ వెంకట్రావు గారు ఉన్నారు. ఇప్పుడు అంటే అంతకుముందు అంటే పంచాయతీ ఆఫీస్ నిధులు ఇచ్చేవాళ్ళు కదా, ఇప్పుడు పంచాయతీ ఆఫీస్ నిధులు ఇచ్చారు కదా అన్నిటికీ. ఇప్పుడు రోడ్లు వేస్తాం కానీ రేటింగ్ వేస్తాం అంత ఇప్పుడు బాగుంది ఇప్పుడు ప్రస్తుతానికి. అంతకుముందు పంచాయతీ నిధులు కూడా వాళ్ళే మళ్ళించుకుని చేశారు కదా మెయిన్. అది ఎలా ఉంది నియోజకవర్గం పనులు బాగున్నాయి ఇప్పుడు, అభివృద్ధి చేస్తాం కానీ అంత రోడ్లు వేస్తాం కానీ మొత్తం డ్రైనేజీలు వేస్తాం కానీ అంత బాగుంది ప్రస్తుతానికి.